పాట నేను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు చాలా జిగిరి దోస్తులని అందరికీ తెలుసు. తర్వాత చిన్న చిన్న అవాంతరాలు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆయన మొదట్లో అంటే సంగీతంలో ప్రావీణ్యం ఉండి కూడా ఏ అవకాశాలు లేని రోజుల్లో ఇళయరాజా గారిని తీసుకెళ్ళి జీకే వెంకటేష్ గారి మాస్టర్ దగ్గర బాలసుబ్రహ్మణ్యం గారే పెట్టారు. అక్కడ అసిస్టెంట్గా కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత మనకి ఎంత దిగ్విజయ యాత్ర చేశారో ఇళయరాజా గారు ఇంకా చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ పాటలో గిటార్ స్ట్రింగ్స్ వాయించింది మన ఇళయరాజా గారు. నన్ను తాకి ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో, నన్ను తాకి ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో, తడివేణు వణికింది చలితో, ఒక పెనువేడి రగిలింది మదిలో, నన్ను తాకి ఎవ్వరో యవ్వనాల నవ్వులో పూలో. నింగి నుండి దేవత దిగెనో, పన్నీటి జల్లు చిలకరించెనో, నింగి నుండి దేవత దిగెనో, పన్నీటి జల్లు చిలకరించెనో, చెలి పక్కన ఉంటే నే పరవశమవుతా, చెలి పక్కన ఉంటే నే పరవశమవుతా, ఈ చక్కని చుక్క చెక్కిలి నొక్కుట ఏమో కలయేమో, నన్ను తాకి ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో. దేవలోక సుధలు తెచ్చెనో, తన తేనెలాంటి మనసు కలిపెనో, దేవలోక సుధలు తెచ్చెనో, తన తేనెలాంటి మనసు కలిపెనో, ఆ మధువు తాగితే నా మనసు ఊగితే, ఆ మధువు తాగితే నా మనసు ఊగితే, ఈ మధుర 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 భావమేమో వలపేమో, నన్ను తాకి ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో, తడిమేను వణికింది చలితో, ఒక పెనువేడి రగిలింది మదిలో, నన్ను తాకి ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా బాగుందండి పాట. నేను ఎప్పుడు వినలేదు. చాలా అంటే చాలా బాగా పాడారు ప్రసాద్ గారు. నెక్స్ట్ బృందా గారిని